నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో బోండా ఉమా ఒకే వేదికపై కనిపించడం, టీడీపీ అధిష్టానం సీరియస్ అవ్వటం, బోండా ఉమా నుంచి వివరణ తీసుకునేందుకు 3 మెన్ కమిటీని ఏర్పాటు చేయటం అన్ని చకాచకాగా జరిగిపోయాయి. 3 మెన్ కమిటీ నోటీసులపైన బోండా ఉమా స్పందించారు. వివరణలు అడిగితే సగం మంది కాపు నేతల నుంచి వివరణ తీసుకోవాలని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పరిచయం కారణంగానే అంబటి రాంబాబుతో ఆత్మీయంగా మాట్లాడారని వివరణ ఇచ్చారు. తానేమీ ముసుగేసుకుని వైసీపీ వాళ్లతో మాట్లాడలేదని బోండా ఉమా స్పష్టం చేశారు. బోండా ఉమాకు మాజీ ఎమ్మెల్యే వర్మ కౌంటర్ ఇచ్చారు. 2019లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమం కారణమని బోండా ఉమా అనడం సరికాదన్నారు. వ్యక్తిగత అజెండాతో పార్టీ నష్టపోయే విధంగా మాట్లాడవద్దని చెప్పారు. నాయకులు వాస్తవాలు చెప్పాలి, అబద్ధాలు కాదని వర్మ అన్నారు. బోండా ఉమా విషయం చినికి గాలివానలా మారనంత చిన్న విషయాన్ని చంద్రబాబు భూతద్దంలో చూస్తున్నారా? బోండా ఉమాకు మద్దతుగా కాపు నేతలు ముందుకొస్తారా? బోండా ఉమా వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారిందా? ఈ వివాదం కాపు ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతోందా? ఇక ఇదే టాపిక్ పై పూర్తి డిస్కషన్ మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం టీడీపీ పార్టీలో కీలక చర్చగా మారిందని చెప్పుకోవాలి. ఇంకా అంబటి రాంబాబుతో అంటే ముద్రగడ పద్మనాభం సంతాప సభలో అంబటి రాంబాబుతో వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడమే ఇప్పుడు టీడీపీ అధిష్టానం దానికి సంబంధించి కూడా సీరియస్ అయింది. ఆ నేపథ్యంలో 3 మెన్ కమిటీ కూడా వేశారు. అంటే దీనికి సంబంధించి బోండా ఉమా కూడా మాట్లాడడం జరిగింది. నేను ఎటువంటి తప్పేమీ చేయలేదు, సో మామూలుగానే ఆయనతో మాట్లాడాను సంతాప సభలో, ఒక పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఎప్పటి నుంచో ఆయన తెలుసు కాబట్టి ఆ విధంగానే మాట్లాడానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన కొన్ని క్వశ్చన్స్ కూడా అంటే లేవనెత్తడం కూడా జరిగింది. అంటే ముఖ్యంగా కూడా అంటే దీనికి సంబంధించి గోదావరిలో కూడా కొంతమంది సంతాప సభలు ఏర్పాటు చేశారు. దానికి కూడా కొంతమంది టీడీపీ నాయకులు కూడా హాజరై వాళ్ళను కూడా మరి ఈ కమిటీకి పిలుస్తారా అంటూ కూడా బోండా ఉమా మాట్లాడడం జరిగింది. ఇప్పుడైతే 3 మెన్ కమిటీ ముందుకు ఆయన హాజరు కాబోతున్నారు. అధిష్టానం అడిగి ఏ క్వశ్చన్స్ కి ఆయన సమాధానం పరుస్తారు, అది ఈ విషయం ఇక్కడితో కూడా అంటే చల్లారుతుందా? ముఖ్యంగా కూడా అంటే చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, 4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. బట్ మామూలు వ్యక్తులు ఎవరైనా కూడా ఈ వ్యవహారం గురించి మాట్లాడితే పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. మరి టీడీపీ అధిష్టానం ముఖ్యమంత్రి ఈ విషయంలో కలుగు చేసుకుని మాట్లాడడంతో కూడా ఒక్కసారిగా కూడా అసలు ఏంటి అనవసరంగా కూడా బోండా ఉమా విషయంలో కూడా నార్మల్ గా అయ్యే విషయాన్ని పెద్దది చేస్తున్నారా? ఒక వ్యక్తిగతంగా స్టార్ట్ అయిన ఇష్యూని సామాజిక వర్గాల పరంగా కూడా ఏదైనా డివైడ్ అవుతుందా ముఖ్యంగా అనే విధంగా కూడా ఇప్పుడు పెద్ద చర్చ అయితే నిలుస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పుడు బోండా ఉమాకి మద్దతుగా కూడా కాపు నేతలు అందరూ కూడా ఎవరైనా మద్దతుగా నిలుస్తారా? అసలు బోండా ఉమా చేసిన తప్పేంటి అంటూ కూడా చాలా మంది అటు వైసీపీ నాయకుల నుంచి కానీ ఇటు కాపు సహజంగానే కాపు నాయకుల నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే లేవనెత్తుతూ ఉన్నారు. అంటే చిన్న విషయాన్ని ఎందుకు భూతత్వంలో పెట్టి పెద్దదిగా చేస్తారా అనే విధంగా కూడా కొన్ని ప్రశ్నలు అయితే వస్తున్నాయి. మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా రేగడి లక్ష్మణరావు గారు, అంటే బోండా వ్యవహారంలో కూడా అంటే అతిగా టీడీపీ అధిష్టానం స్పందించింది అనుకుంటున్నారా? అసలు ఎట్లా చూస్తున్నారు? ఇవాళ 3 మెన్ కమిటీ ముందుకు కూడా బోండా ఉమామహేశ్వరరావు హాజరవుతారు. అసలు ఎందుకు అంబటి రాంబాబుతో కూడా ఆ విధమైన వేదిక అంటే మొదటి నుంచి కూడా అంటే అధిష్టానం చెప్పిందంట వైసీపీ నాయకులతో కూడా ఎక్కడ వేదికలు పంచుకోకూడదు అనే విధంగా కూడా మాట్లాడింది. బట్ ఆ అధిష్టానంలో కొంచెం క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలకు మేబీ కావచ్చు, అవంతా కూడా 3 మెన్ కమిటీ వేశారు. ఆ కమిటీ ముందుకు ఇవాళ ఆయన హాజరు కాబోతున్నారు. బట్ ఆయన ఏదో వివరణ ఇస్తారు. బట్ ఈ విషయం ఎట్లా చూస్తున్నారు? అతిగా దీనికి సంబంధించి కూడా టీడీపీ అధిష్టానం స్పందించింది అనుకుంటున్నారా? రైట్, రేగడి లక్ష్మణరావు గారు. ఇవాళ బోండా ఉమామహేశ్వరరావు గారు 3 మెన్ కమిటీ ముందుకు కూడా హాజరు కాబోతున్నారు. మొన్న ముద్రగడ సంతాప సభలో కూడా ఆయన అంబటి రాంబాబు గారితో అక్కడ వేదికను పంచుకోవడం అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాల సందర్భంగా కూడా ఆయన ఒకసారి 3 మెన్ కమిటీ వేశారు. ఇవాళ ఆయన ఆ కమిటీ ముందుకు హాజరు కాబోతున్నారు.
సో ఎట్లా చూస్తున్నారు ఈ ఇష్యూకు సంబంధించి? బోండా వ్యవహారంలోని అధిష్టానం, టీడీపీ అధిష్టానం అతిగా స్పందించింది అనుకుంటున్నారా? అందులో వస్తాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అత్యధికంగానే దీనిపై స్పందించారని చెప్పుకోవాలి. ఎందుకంటే దేని గురించి అమ్మా సీరియస్? చంద్రబాబు నాయుడు గారు దేని గురించి సీరియస్ అయ్యారు? ఏ విషయం పైన అంటే, ఎవరైనా రాజకీయాలలో రాజకీయ విరోధులు ఉంటారు తప్ప సమాజంలో సామాజికంగా ఎటువంటి విరోధం కానీ వ్యక్తిగత కక్షలు కూడా ఉండకూడదు కూడా. ఎందుకంటే ఒకే సమాజంలో అందరూ బతుకుతుండగా ఒకరి మీద ఒకరు వ్యక్తిగతమైనటువంటి కక్షలతో మనం బతికితే ఎవరు జీవించడానికి వాళ్ళ జీవన మనుగడ అనేది సాధ్యం కాదు. సో ఇక్కడ రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి పోటీత్వం, ప్రాధాన్యత, ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల మధ్య, ఒక్కొక్క పార్టీ పట్ల ఒక్కొక్క పార్టీ నాయకుల మధ్య పోటీ ఉంటది. ప్రాధాన్యత దృష్ట్యా వాళ్ళకి వీళ్ళ మధ్య రాజకీయమైనటువంటి విరోధాలు ఉండొచ్చు, కానీ దాన్ని వ్యక్తిగత కక్షలుగా మార్చకూడదన్న ఆలోచన విధానం ఎప్పటి నుంచో చాలా మంది రాజకీయ నాయకులకు ఉంది. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరి మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మరి ఎన్టీ రామారావు గారు మనవడైనటువంటి తారక రత్న గారు చనిపోయినప్పుడు మరి ఆ సమయంలో మా పార్టీలో ఉన్నటువంటి ఆ రోజున ఎవరైతే మరి మా పార్టీ నాయకులు అయినటువంటి వ్యక్తి పేరు ఆయన ఇప్పుడు మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. మరి ఆ వ్యక్తిని పక్కన కూర్చొని మీరు మీట్ అయ్యారు కదా. సో అటువంటి ఖచ్చితంగా ఉంటాయి. ఈ రోజున చూసాం, ఈనాడు అధినేత అయినటువంటి రామోజీరావు గారు చనిపోయినప్పుడు 12 కోట్ల రూపాయలు పెట్టి ఆయన సంతాపన సభ అనేది మీరు చేయడం జరిగింది. ఎందుకు చేశారండి? మీ సామర్థ్య వర్గం చెందిన వ్యక్తి చేయించారా? మీ సామర్థ్య వర్గం వ్యక్తి కాబట్టి మీరు ఆ యొక్క సంతాప సభ చేశారా? అసలు ప్రభుత్వ డబ్బుతో అసలు రామోజీ గారి యొక్క సంతాప సభ ఎందుకు చేశారు? ప్రభుత్వం చేయాల్సిన అవసరం వచ్చింది. అరే ఇక్కడ ముద్రగడ పద్మనాభం లాంటి ఒక లెజెండరీ పర్సన్ కాపులకి రిజర్వేషన్ రావాలని చెప్పి కాపు ఉద్యమం చేసినటువంటి వ్యక్తి 2019లో ఆ యొక్క ఉద్యమాన్ని ప్రజల్లోకి ఏ రకమైనటువంటి విధానాన్ని తీసుకెళ్లారో మనం చూసాం. 2014-2019 మధ్య ఆయన చేసినటువంటి పోరాటం, కాపు రిజర్వేషన్ కోసం చేసిన పోరాటం. మరి ఆ పోరాటం గురించి ఆ రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారి యొక్క కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా వేధించారో మనం చూసాం. లకారం భాష వినియోగించి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించారు. ముద్రగడ పద్మనాభం గారు షర్టు పట్టుకొని లాక్కెళ్లారు. ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ అబ్బాయి గిరిబాబుని అయితే మరి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లారు. ఆడపెట్టెల పైన అసహ్యకరంగానేటువంటి పదజాలం వినియోగించారు. ఆయన ఎన్ని ఆటుపోటులు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ముద్రగడ పద్మనాభం గారు తన యొక్క పోరాటం చేశారు. అటువంటి వ్యక్తి ఆయన కాలం చెంది ఉంటే, ఎవరైతే గుంటూరులో కాపు జేఏసీ నాయకులైనటువంటి దాసుల రాము గారు ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ యొక్క సభకి వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారి యొక్క సంతాప సభలో పాల్గొని ఆయన యొక్క ఆ యొక్క వేడుకల్లో పాల్గొన్నారు. ఆ యొక్క సంఘీభావం తెలియజేశారు తప్ప అయితే మీరు ఇక్కడ కృష్ణగా మనకు అర్థమైంది ఏంటంటే అంబటి రాంబాబు గారితో మాట్లాడటం తప్ప, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో టీడీపీ నాయకులు మాట్లాడటం తప్పనివి చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్ గా ఒక లెటర్ రిలీజ్ చేయాలా? మీరు ఎవరు అంబటి రాంబాబు గారితో మాట్లాడకూడదైనా రిలీజ్ చేయాలా? లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులతో ఎవరితో కూడా మీరు మాట్లాడద్దు, ఏ వేదికలో పంచుకోవద్దైనా రిలీజ్ చేయాలి. ఏంటంటే ఈ ఘోరం? అంబటి రాంబాబు గారు అలాగే బోండా ఉమ్మ గారు మంచి స్నేహితులు. 1989 నుంచి వాళ్ళు స్వర్గీయ వంగవేటి రంగా గారితో ఉన్నటువంటి అనుబంధం, ఆ యొక్క అనుచరులతో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధం, ఆ యొక్క స్నేహంతో ఉన్నటువంటి పక్కన కూర్చొని మంచి చెడు మాట్లాడుకుంటారు. వాళ్ళేదే రాజకీయం కదా మాట్లాడుకోలేదే, లేకపోతే రాష్ట్ర మీటింగ్ పెట్టుకొని ఏదో రాజకీయాల గురించి మాట్లాడుకోలేదే. అంటే కాపులు కలిస్తే మీకు ఎందుకు అంత భయం? రాష్ట్రంలో కాపులు పార్టీలకు అతీతంగా కలిసి మాట్లాడితే భయం ఎందుకు? కాపులు మాట్లాడుకోకూడదా? వాళ్ళకి భావజాలలో ఉండవా? వాళ్ళకి మరి ఈ యొక్క మంచి చెడు మాట్లాడుకునే అవకాశం లేదా? ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఒక ఓపెన్ జరిగినటువంటి ఒక సభలో
ఒక బయాస్ లో ఒక డయాస్ దగ్గర కూర్చొని మాట్లాడితే తప్ప వలయస్ ఎక్కడ చాటుమాట్ల ఇల్లు ఏదో రాష్ట్ర మంత్రాలు జరపలేదే అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం ఎందుకు వస్తుంది? కాపులందరూ కూడా ఒక తాటిపైకి వస్తూ ఉన్నారు. కాపులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. కాపులకు జరిగిన ఈ యొక్క అన్యాయ అక్రమాలపైన ప్రశ్నిస్తారు. రేపొద్దున ఎలక్షన్ లో కాపులందరూ ఒక తాటిపైకి వస్తే మా పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు భయపడతా ఉన్నారా ఏంటి? ఏంటి ఇది? మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే 12 కోట్లు పెట్టి చెరుకూరి ఈ యొక్క రామోజీరావు గారికి ఎలాగైతే మీరు అంత్యక్రియలు కానీ సంతాప సభ ఏ వేగంగా చేశారో మరి ఎందుకు ముద్రగడ పద్మనాభ గారి యొక్క సభకి మీరు ఎందుకు 10 కోట్లు 12 కోట్లు ఎందుకు రక్షించలేకపోతూ ఉన్నారు? మీరు కూడా ప్రభుత్వ పరంగా ఒక గౌరవప్రదమైన పదంలో చేయొచ్చు కానీ ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? కాపులంతా కూడా వాళ్ళ డబ్బులతో వాళ్ళు పార్టీలకు అతీతంగా ఒక సభ ఏర్పాటు చేసుకుని ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడి ఆయన విగ్రహాల్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టాలి. ఆ కాపు నాయకులు బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ పీసు మైనార్టీల హక్కుల కోసం కూడా ఆయన పోరాటం చేస్తున్నారు. చెప్పుకుంటే ఆ వ్యక్తి గురించే తప్ప. కంచర్ల విజయభాస్కర్ గారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. గతంలో అంటే చాలా పార్టీలతో కూడా ఆయన పొత్తులు పెట్టుకున్నారు. చాలా పార్టీలతో కూడా ఆయన కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎందుకు ఆ సంతాప సభలో ఆయన వేదికను పంచుకోవడం ఒక పెద్ద మహాఘోరంగా చూస్తున్నారు? ఇవాళ 3 మెన్ కమిటీని కూడా వేశారు. ఆయన ముందుకు బోండా ఉమ కూడా వెళ్ళి వివరణ ఇవ్వబోతున్నారు. సో అండి ఎట్లా ఎందుకు దీని అనవసరంగా కూడా వ్యక్తిగతంగా స్టార్ట్ అయ్యింది, అంటే రాజకీయ పరంగా కూడా పెద్దగా చేశారు అనుకోవాలా? ఎట్లా చూడాలి? ముఖ్యంగా కూడా అంటే సంతాప సభలో ఎవరినైనా కూడా కలవచ్చు, మాట్లాడ, బట్ ఎందుకు దాన్ని అంత పెద్దదిగా చేశారని చాలా వరకు కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఇష్యూకు సంబంధించి కూడా ఇప్పుడు ఎటువంటి వివరణ వస్తుంది? దానికి ఏమైనా వివరణ తీసుకున్న తర్వాత నార్మల్ అయిపోతుందా ఇష్యూ? ఇక్కడ కాపు నేతలందరూ కూడా ఇప్పుడు బోండా ఉమ్మకి మద్దతుగా నిలిచే అవకాశం ఉందా? ఎట్లా ఉండొచ్చు? ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం. ఇది ఇతర పార్టీలకు సంబంధం లేదు. ఈ వివాదంలో వాళ్ళ ఆర్తనాదాలు ఆక్రోశాలు అనవసరం. పోతే ఇది పూర్తిగా మా పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం. ఇది అనేక పార్టీలలో అనేక వ్యూహాలు ఉంటాయి. అలా తీసుకుంటూ పోతే వైసీపీ గెలవగానే పార్లమెంటు సభ్యుడైన త్రిపుల రఘురామకృష్ణరాజు విషయంలో ఆ పార్టీ ఏ విధంగా టార్చర్ పెట్టింది లోకానికి తెలుసు. ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే. వాళ్ళ దగ్గరే కాదు, ఉదాహరణలు చాలా ఉదాహరణలు ఉన్నాయి. సంబంధం లేని విషయాలు చాలా. ఈ ఎజెండాకి ఇప్పుడు మన టాపిక్ సంబంధం లేని విషయాలు అనేకం ప్రస్తావిస్తారు. నేను దీనికి సంబంధించి వాళ్ళ పార్టీలోనే రఘురామకృష్ణరాజుని అంటరాని వాడిగా చూశారు. చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా చాలా మందిని చూశారు. పోతే అనేక మంది లీడర్స్ తర్వాత పార్టీని వదిలేసి అనేక పార్టీల్లో చేరిన సందర్భాలు చూశాం. ఇది చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా వేలు పెట్టారు, అనవసరంగా దీన్ని భూతత్వంలో చూస్తున్నారు. పోతే ఇవన్నీ ఒట్టిదే. ఆయన చాలా సహనాపరుడు, చాలా ఓర్పు మంతుడు అనేది అందరికీ తెలుసు. చాలా చాలా గమనించిన తర్వాతనే ఆయన జనరల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఏంటంటే విషవృక్షం లాంటి విపక్ష పార్టీల నీడలో ఉండొద్దు, పోతే కల్పవృక్షం లాంటి కూటమి ప్రభుత్వం ప్రజలకి అన్ని విధాలుగా మనం అనుకున్న దిశలో పయనిస్తున్నాం. ఎలక్షన్స్ ముందు మనం ఏమైతే సంక్షేమ అభివృద్ధి అందిస్తా ఉన్నామో ఆ కృషిలో లీనం అయిపోయి పోతే ఇంకా 3 సంవత్సరాల్లో చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని చేసాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మనం వికాసం వైపు, అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఉన్నాం. వాళ్ళు విధ్వంసం వైపు ఉన్నారు. అసలు పైగా ప్రజల్లో ఒక రాంగ్ మెసేజ్ పాస్ ఆన్ అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి మాటల సారాంశం. జనరల్ స్టేట్మెంట్ అంటే పార్టీలో అందరికి చేసిన హెచ్చరిక అది. ముందుకు బోండా ఉమ హాజరు కాబోతున్న సందర్భంగా కూడా కొన్ని మాటలు అన్నారు. అంటే నా నుంచి వివరణ తీసుకుంటే సగం మంది కాపు నాయకుల నుంచి కూడా వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇంకొకటి, ఆ రోజు సంతాప సభలో కూడా 2019లో టీడీపీ పార్టీ పరాజయం పాలవడానికి ముద్రగడ పద్మనాభం ఏదైతే కాపు ఉద్యమం వల్లే కూడా అప్పుడు టీడీపీ పార్టీ అధికారంలోకి రాలేకపోయిందంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. దానికి వర్మ గారు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది.
బట్ వాస్తవాలంతా ప్రజలకు చెప్పాలి. బట్ ముఖ్యంగా ఆయన ఆ రోజు చెప్పడం ఏంటంటే ఎక్కువ మంది కాపు నేతలు ఎవరైతే కూడా ఎవరి వైపు నిలుచుంటారో వాళ్ళే అధికారంలోకి వస్తారని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు ఈ వ్యవహారం ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు టీడీపీ పార్టీలో కూడా కొంత అనవసరమైన ఒక రాద్ధాంతం పరంగా కానీ ఇప్పుడు కాపు నేతల మధ్య చీలిక పరంగా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? అలాంటిదేం లేదు, అలాంటిదేం లేదు. ఇప్పుడు సంతాప సభకు పోవద్దని పార్టీ చెప్పలేదు. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం రాజకీయాల్లో వాళ్ళ తండ్రి గారి హయాం నుంచి ఆ కుటుంబం రాజకీయంగా శాసనసభ్యులుగా చేసిన చరిత్ర ఉంది. ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీలో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోనే మంత్రి కూడా అయ్యారు. తర్వాత వారు కులానికి సంబంధించి కాపు ఉద్యమ నేతగా ఆయన 19 సంవత్సరాలుగానో 17 సంవత్సరాలుగానో ఆయన అంటే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి ఒక కాపు సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఆయన కృషి చేస్తూ ఆయన బాటలో ఆయన పయనిస్తున్నాడు. వ్యక్తి నిరాడంబరుడు, నిజాయితీపరుడు అనే పేరుంది, మంచివాడు. పోతే ఆయన సంస్మరణ దినానికి పోవద్దని ఎవరు అనలేదు, అక్కడ ఎవరు అనలేదు. పార్టీకి గౌరవం ఉంది. మా పార్టీలో కూడా పనిచేశాడు, మా పార్టీలోనే ఆయన మంత్రి అయ్యాడు, పోతే వివిధ హోదాల్లో పనిచేశాడు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య అంబటి రాంబాబుతోనే మాట్లాడడం తప్పంటారు. అంటే సంస్మరణ సభకు వెళ్ళడం తప్పు కాదు, కానీ వైసీపీ నేత అంబటి రాంబాబుతో అక్కడ ఆయన వేదికను పంచుకోవడం, ఆలింగనాలు చేసుకోవడం, సరదాగా మాట్లాడడం, మొత్తంగా ఈ ఇష్యూ వల్ల ఆయనకి ఇవాళ 3 మెన్ కమిటీ ముందుకు హాజరయ్యారంటారు. ఇప్పుడు కర్మంత్రాలకు కానీ గృహప్రవేశాలకు పెళ్లిళ్ల దగ్గర తటస్థపడతారు, అది వేరే. పోతే ఈ సంస్మరణ సభలో కూడా తటస్థపడతారు, అది వేరే. కానీ ఇక్కడ సమస్య జనరల్ గా ఏంటంటే సమస్య అది చిన్నదే, కానీ బ్యాడ్ మెసేజ్ అనేది ఒకటి పాస్ ఆన్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. వీటన్నిటినీ వాళ్ళు ఇంకో రకంగా మలుచుకుంటారు, ఇంకో రకంగా వక్రీకరిస్తారు. పోతే ఆ పార్టీలు, విపక్ష పార్టీలు వక్రీకరించడమే కాకుండా మీడియాలో కూడా వక్రీకరించే ప్రమాదం ఉంది. అది ముందు హెచ్చరిక. సరే, ఇప్పుడు ఆయన ఈరోజు 3 మెంబర్ కమిటీ సమావేశం అవుతుంది. సరే, ఆయన ఇచ్చే వివరణ ఇస్తా అన్నాడు. పోతే నేను వ్యక్తిగతంగా పైగా బోండా ఉమా మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు, పార్టీలో మంచి చురుకైన కార్యకర్త. పోతే ఆయన విజయవాడ నియోజకవర్గంలో పోయినసారి కూడా చాలా తక్కువ ఓట్లతో 48-28 ఓట్లతో ఓడిపోయాడు. మంచి చురుకైన కార్యకర్తగా ఆయన గుర్తింపు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని చాలా బాగా ఫోకస్ చేస్తూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా గౌరవించాడు. పార్టీలో అనేక బాధ్యతలు అప్పచెప్పాడు, సమర్థవంతంగా నిర్వహిస్తాడు. పోతే ధైర్యశాలి అనే పేరుంది. పోతే కాకుంటే చంద్రబాబు నాయుడు గారు చురుకైన వాళ్ళని, పోతే బాధ్యతాయుతంగా పార్టీ కార్యక్రమాలను భుజాన్ని వేసుకునే వాళ్ళని ఎవరిని పోగొట్టుకోడు. ఇది అంటే ఒక టీచర్ విద్యార్థికి ఏ విధంగా నేర్పుతాడో, తల్లిదండ్రులు బిడ్డకి ఏ విధంగా నేర్పుతారో, జాగ్రత్తలు చెప్తారు. అలా కొన్ని పార్టీలతో మనం ఏం మాట్లాడినా ఎక్కడన్నా అది బ్యాడ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేది అక్కడ సారాంశం. దాన్ని చిరువులు పడవలు చేస్తూ మాట్లాడుతున్నారు. అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్లో ఏలు పెట్టడు. ఆయన ఏలు పెట్టాడంటే దాంట్లో అంతరార్థం ఉంటుంది. దాన్ని ఏ విధంగా ఇప్పుడు చూడండి, నిన్న మొన్నటి నుంచి ఎంత గోల మీడియాలో, ఏం లేదు అక్కడ టీ కప్పులో తుఫాన్ లాంటి విషయం ఇది. మరి ఎంత గోల జరుగుతుంది. పోతే ఇప్పుడు ఏముంది, ఆయన వివరణ ఇస్తాడు. అది పార్టీ, ఏ రాజకీయ పార్టీలైనా వాళ్ళ అంతర్గత విషయాల్లో కొన్ని రేపటి నుంచి కూడా 3 మెన్ కమిటీ ముందు ఈయన వివరణ ఇచ్చాక ఇష్యూ ఇక్కడితో సాల్వ్ అయిపోతుంది అంటారా? ఆయన ఏం వివరణ ఇస్తాడో చూద్దాం. వివరణ ఆయన ఇచ్చారు, చూడాలి. అధికారికంగా ఇస్తాడు. నిన్న మొన్న ఊహాగానాలు, ఊహాజంత విషయాలు చర్చించారు అందరూ మీడియాలో. కానీ ఈ రోజు ఆయన వినండి, ఈ రోజు ఆయన 3 మెంబర్ కమిటీ ముందు అఫీషియల్ గా, పోతే ఆయన స్వయం ప్రేరితంగా ఇచ్చే స్టేట్మెంట్ ప్రధానమైన అంశం. ఆయన ఏం వివరణ ఇస్తాడో చూద్దాము. 3 మెంబర్ కమిటీకి అది సమంజసంగా తోస్తుందో లేదో చూద్దాము. ఇవన్నీ పరిశీలించిన మేరకు నా ఉద్దేశం ఇదంతా సామరస్యంగా కథ ముగుస్తుందనేది నా ఉద్దేశం. ఓకే, రేగడి లక్ష్మణరావు గారు, రైట్. ముఖ్యంగా కూడా అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఓటు బ్యాంకు పైన కూడా ఎఫెక్ట్
పడే విధంగా కూడా ఉంటుంది అంటున్నారు. ఇవాళ 3 మెన్ కమిటీ ముందుకు కూడా హాజరు కాబోతున్నారు. వివరణ ఇస్తే మొత్తంగా ఈ ఇష్యూ ఇక్కడితో సాల్వ్ అవుతుంది. ముందు నుంచి కూడా చాలా వరకు చూస్తున్న చాలా మంది కాపు నేతలందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి ఎండ్ కార్డ్ పడుతుంది అనుకుంటున్నారా? నేను అనేదానంటే ఎంఏ గారు, ఇప్పుడు కేవలం ఒక బోండా ఉమా గారే తప్పు చేశారన్నట్టుగా ఆయన మీద 3 మెన్ కమిటీ వేసి మీరు విచారణకు హాజరవ్వాలి, ఎందుకు మీరు కలిసారు, ఎందుకు మాట్లాడారని ఖచ్చితంగా మీరు ఇవ్వాలి, వివరణ ఇవ్వాలని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, నేను చెప్పాను గతంలో విజయసాయి రెడ్డి గారి విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డి గారు పక్కన కూర్చొని మాట్లాడారు. మరి ఆ రోజున మరి ఆయన కూడా వర్తిస్తుంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీలో కీలకమైనటువంటి అంటే రెండో స్థానంలో మూడో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు కలిసి చేతిలో చేసుకొని మరి మాట్లాడినటువంటి విధానాన్ని మరి ఆ రోజున ఒక పార్టీ అధ్యక్షుడిగా మీ మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కదా. ఒక పార్టీ అధ్యక్షుడిగా మీ మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అంటున్నారు. తారకరత్న గారి భార్య పోతే విజయసాయి రెడ్డి గారి మేనకోడలు అది అక్కడ వాళ్ళ మేనకోడల భర్త చనిపోయినప్పుడు ఆయన ఇంటికి వస్తాడు. ఎవరైనా పోతారు కదా, రక్త సంబంధం. మేనకోడల భర్త చనిపోయాడు, అక్కడికి వచ్చాడు, ఆ సందర్భంగా కలిశారు. ఇది పబ్లిక్ డయాస్, అదే పబ్లిక్ డయాసే, ఇదే పబ్లిక్ డయాసే. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానీ బోండా ఉమా గారు కానీ కలిసిన వేదిక కూడా పబ్లిక్ డయాసే. అంతర్గత విషయాలు మీకు అనవసరం కదా లక్ష్మణరావు గారు, మా పార్టీ అంతర్గత విషయాలు మీకు అనవసరం కదా. విజయభాస్కర్ గారు వినాలి సార్, అంటే అంతర్గత విషయాలు అయితే వేరే ఉంటది. కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారిని కలవడం వల్లనే మీరు వివరణ కోరారంటే దానిపై అర్థం ఏంటి? అంబటి రాంబాబు గారి మీద కోపమా, ముద్రగడ పద్మనాభం గారి మీద ఉన్నటువంటి కోపమా, లేదా కాపుల మీద ఉన్నటువంటి కోపమా? ఈ మూడిట్లకి సమాధానం చెప్పాలా. కాపులు అంటే పడదా, ముద్రగడ పద్మనాభం గారు అంటే పడదా, లేదా అంబటి రాంబాబు గారు అంటే పడదా, ఎవరంటే పడదు అని దానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పవలసి ఉంది. ఎందుకంటే ఈ రోజున కాపులకు ఆత్మ బంధుత్వం ఉంది. ముద్రగడ గారు కుటుంబాన్ని ఆడవారి యొక్క వాళ్ళ చేతుల్లోకి పంపించేవారు కాదు. బట్టలు చింపి కొట్టేవారు. రాంబాబును దుష్ట శక్తిగా చూస్తుంది మా పార్టీ. మీకంత ప్రేమ ఉంటే అంబటి రాంబాబు గారి ఇంటి మీద 2,000-3,000 మంది టీడీపీ కార్యకర్తలే చేసినట్టు దాచికి మనం చూసాం. మరి అంబటి రాంబాబు గారి కోపలే కదా ఏ రకంగా ఆయన కారు అద్దాలు పగలగొట్టారు, ఏ రకంగా ఆయన ఇల్లుని ధ్వంసం చేశారు, ఏ రకంగా ఆర్థికంగా మానసికంగా మరి ధ్వంసం చేసిన వ్యక్తిత్వాన్ని కోల్పోయిన ఏ రకంగా జోగరామేష్ గారి ఇంటికి వెళ్ళారు, ఏ రకంగా అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళారు. లక్ష్మణరావు గారు, కంచర్ల విజయభాస్కర్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూడాలి ఇవాళ 3 మెన్ కమిటీ ముందుకు బోండా ఉమా హాజరు కాబోతున్నారు. ఈయన ఇచ్చే వివరణతో కూడా టీడీపీ అధిష్టానం సమర్థిస్తుందా, ఈయన ఇచ్చే వివరణకు ఒప్పుకుంటుందా, లేకపోతే ఈ విషయానికి సంబంధించి కూడా ఇంకంత రాజకీయం జరుగుతుందా అనేది కొన్ని రోజుల్లో చూడాలి. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని